సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏపీ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల కారణం ప్రభుత్వం నుంచి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి. మేము సిహెచ్ఓలుగా ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయండి. మేము ఆ డిమాండ్స్ని ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాము. దీని గురించి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. దాని గురించి మేము ఎవ్రీ టైం రిప్రజెంటేషన్ ఇస్తానే వస్తూ ఉన్నాము. కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. దీని గురించి ఈ నెల 7వ తేదీ నుంచి దశల వారీగా పిహెచ్సి నుంచి డిఎంహెచ్ఓ ఆఫీసెస్కి, కలెక్టర్స్కి, అలాగే సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్కి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చాము. ఈ నెల 15వ తేదీన మాస్ రిప్రజెంటేషన్ విజయవాడలో సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్లో కూడా ఇచ్చామండి. దానికి గురించి ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. అలాగే ఈ నెల 24, 25వ తేదీ కూడా మహాధర్నా నిర్వహించాం విజయవాడలో. అయినా కానీ మా వైపు అసలు గవర్నమెంట్ తిరిగే చూడట్లేదండి. మా ప్రథమ డిమాండ్స్ అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలి. ఇది మేము మేము అడుగుతున్న కోరికలు కాదు, మా డిమాండ్స్ కూడా కాదు. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ మాకు ఇచ్చి ఈ గైడ్లైన్స్ చూసే మేము అందరం ఈ జాబ్కి అప్లై చేస్తాం. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.